హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య హెల్త్ కాన్షియస్నెస్ పెరిగో, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెరిగో చాలామంది అవుట్స్కర్ట్స్లో గ్రౌండ్స్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదో రకంగా బాడీని ఎక్సర్సైజ్కి, గేమ్కి, క్రికెట్కి, రన్నింగ్కి ఆర్ స్పోర్ట్స్కి, షటిల్కి దేనికో దానికి బాడీని అలవాటు చేయాలి. గేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ గేమ్ ఆడుతున్నప్పుడు చాలామంది, నేను ఈ మధ్య చూస్తున్న వాళ్ళలో చాలామంది హెల్మెట్లు పెట్టుకోకుండా ఆడుతున్నారు. ఓకే, యాజ్ ఎ ఫేస్ సర్జన్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ఈ విషయం ఐ థింక్ అందరికీ చెప్పాలని. మీ ఇంట్లో ఎవరైనా క్రికెట్కి కానీ, గేమ్కి కానీ వెళుతూ ఉంటే, ఆటకి కానీ వెళుతూ ఉంటే, ఆర్ ఏదైనా స్పోర్ట్ ఆడడానికి వెళ్తుంటే, దట్టు హార్డ్గా ఉండే బాల్తో గనక ఆడే గేమ్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, క్రికెట్ ప్లేయర్స్ హెల్మెట్ వేసుకోండి. ఏ మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు. మీ మొహం కంటే, మీ అందమైన మొహము కంటే ఏ గేము, ఏ 4, ఏ 6 ఇంపార్టెంట్ కాదు. సో ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి. ఇది మ్యాండేట్గా చేసుకోండి. రెండోది, ఇలాంటి గేమ్ ఆడుతున్నప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా ఎడిక్వేట్ వాటర్ అండ్ సాల్ట్స్ తీసుకోవాలి. వాటర్ అండ్ సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ అంటాము, అలాంటివి తీసుకోవాలి. గేమ్కి వెళ్ళే ముందు ఫుల్గా కడుపు నిండా తాగకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గేమ్కి వెళ్ళే ముందు ఆర్ జస్ట్ మీరు ఇంకా గ్రౌండ్లోకి వెళ్తున్నారనగా కడుపు నిండా నీళ్లు తాగకండి. కొంచెం కొంచెంగా రిక్వైర్డ్ అమౌంట్స్లో ఎలక్ట్రోలైట్స్ని సప్లిమెంట్ చేస్తూ ఉండండి. అది కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఓఆర్ఎస్ కావచ్చు, లేకపోతే జ్యూస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోటీన్ షేక్స్ కావచ్చు. కొంచెం ఒక అట్లీస్ట్ 1.5 hour 1 hour బిఫోర్ ద గేమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇలాంటి ఆటలు ఆడుతున్నప్పుడు ఇంజురీస్ జరిగితే, కొంతమంది చెప్పినా కూడా హెల్మెట్లు వేసుకుంటారు, లేదా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పడడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఈ పడ్డప్పుడు ఫాల్ డ్యూరింగ్ ఎ గేమ్ జరిగినప్పుడు ఇలా ముందుకి పడితే ఇక్కడ దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఈ ఏరియాలో దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఇలా ల్యాండ్ అవుతారు. ఇక్కడ ల్యాండ్ అయి ఇలా పడ్డప్పుడు ఇక్కడ తగిలితే చాలామంది ఇక్కడే కదా కట్ అయింది అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అన్ డైఆర్థ్రాయిడల్ జాయింట్ అంటారు. అండ్ ఇలా ఉండే మన మ్యాండిబుల్ ఆర్ కింద దవడ ఇక్కడ విరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ దెబ్బ తగులుతుందో ఆ ఫోర్సెస్ ఇలా వెళ్ళి ఇక్కడ విరిగే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి తెలియని విషయం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాయింట్. ఏ మోకాళ్ళకైనా, ఏ జాయింట్లకైనా వాపులు, నొప్పులు వస్తుంటాయి, కానీ ఈ జాయింట్ నొప్పి మీరు తక్కువగా చూసుంటారు. ఇది వెరీ పవర్ఫుల్ జాయింట్. కానీ ఈ జాయింట్ కనుక పెయిన్ వస్తే చాలా 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 హెడేక్స్, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అలాంటి జాయింట్కి విరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ పడితే. సో ఎప్పుడైనా ఇక్కడ తగిలితే ఎక్స్రే తీయించుకుని ఈ జాయింట్స్ బాగున్నాయా లేదా చూపించుకోండి. మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అయితే కరెక్ట్గా చెప్పగలుగుతాడు. ఓకే, ఇక్కడ తగిలితే ఈ జాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, ఇలా కింద పడ్డప్పుడు ఏదైనా పళ్ళు ఊడిపోతే ఏం చేయాలి? చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతే ఏం చేయలేం, కానీ పన్నులాగా బయటకు వస్తే, ఒకవేళ పన్ను దెబ్బ తగిలి పన్నుగా బయటకు వచ్చేస్తే ఆ పన్నుని ఆర్ పళ్ళని ఇమ్మీడియట్గా మీకు హై ఫ్యాట్ మిల్క్ దొరికితే మిల్క్లో పెట్టచ్చు. స్పృహలోనే ఉంటే సెలైవాలో ఉమ్ములో పెట్టచ్చు. ఉమ్ములో ఎప్పుడైనా పన్ను ఉంటే పన్ను పెట్టచ్చు. లేదనుకుంటే నియర్ బై ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే వితిన్ 1 hour 60 minutes లోపల ఆ పన్నుని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆ పన్నుని రుద్దడం కానీ, కడగడం కానీ, లేకపోతే బ్రష్తో క్లీన్ చేయడం కానీ చేయకుండా ట్యాప్ వాటర్లో కానీ సెలైన్ వాటర్లో దాన్ని ఉంచితే ఇంకా ఇంకా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి సెలైన్ వాటర్లో మీరు పెట్టి హాస్పిటల్కి 1 hourలో తీసుకెళ్తారో మీ పన్ను మీకే పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా దెబ్బ తగిలినప్పుడు ఆ పన్ను కదిలి అక్కడే ఉండిపోయిందంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. వాటిని డిస్టర్బ్ చేయకుండా ప్రెషర్ పెట్టి రక్తం ఆపి, ఎప్పుడైనా రక్తం వచ్చినా, ఎక్కడైనా బాడీలో ఎక్కడొచ్చినా ముందు ప్రెషర్ పెట్టండి, ఫిజికల్ ప్రెషర్. ఈ ప్రెషర్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా మీకు దానికి ట్రీట్మెంట్ చేస్తారు. పళ్ళని మళ్ళీ కాపాడుకోవచ్చు, పీకించుకోవాల్సిన అవసరం ఉండదు, ఒకవేళ కనుక లోపల విరిగిపోకుండా ఉంటే. ఇక దాని తర్వాత ఒకవేళ అలాంటి ఇంజురీ అయిన తర్వాత కూడా కన్ను చుట్టూ, ఓకే, బాల్ తగిలి ఇక్కడ ఏమన్నా దెబ్బ తగిలితే
ఐస్ చుట్టూ దెబ్బ తగిలితే నెగ్లెక్ట్ చేయకూడదు. సమ్టైమ్స్ బ్లడ్ కలెక్ట్ అయ్యి కన్ను పోయే, విజన్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, కన్ను చుట్టూ దెబ్బ తగిలితే మాత్రం ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోండి. ఈ ఆర్బిటల్ ఫ్లోర్ కానీ లేకపోతే సైడ్న బోన్స్ కానీ విరిగే ఛాన్స్ ఉంటే, విరిగితే వాటి వల్ల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటే కన్ను మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత ఐ లెవెల్ ఒకవేళ కింద ఫ్రాక్చర్ అయ్యి ఐ లెవెల్ ఇలా పడిపోయిందంటే కంపల్సరీగా మీరు ట్రీట్మెంట్ తీయించుకోవాలి. ఏం కాదులే, ఏం కాదులే, తగ్గిపోతుంది అని మందులు తీసుకుని నెగ్లెక్ట్ చేయొద్దు, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. తర్వాత చెవు వెనకాల గనక బంతి తగిలితే, బాల్ ఇక్కడ తగిలితే వెరీ వెరీ డేంజరస్. కంపల్సరీగా మీరు డాక్టర్ని చూపించుకోవాలి, సంప్రదించుకోవాలి. సమ్టైమ్స్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 60 minutes దీన్ని గోల్డెన్ అవర్గా చెప్తారు. 60 నిమిషాల లోపల మీరు హాస్పిటల్కి రీచ్ అవుతే ఛాన్సెస్ దట్ మీ టీత్ కానీ, మీ కన్ను కానీ, మీ లైఫ్ కానీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఊరికే డిస్కషన్లు పెట్టి అక్కడ గొడవలు పడి టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం మంచిది. ఇక ఈ డేంజర్ ఏరియా ఆఫ్ ఫేస్ అంటారు. ఈ ఏరియాలో కనుక దెబ్బ తగిలితే, అంటే నోస్ కింద నుంచి ఈ ఏరియాలో కనుక దెబ్బ తగిలితే ఇది డేంజర్ ఏరియా ఆఫ్ ఫేస్. తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అక్కడి నుంచి రక్తం ఎక్కువగా వస్తుంది. ఓన్లీ నోస్ దగ్గర నుంచి రక్తం వస్తే నోస్ ప్యాక్ చేసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పులేదు. ఒకవేళ రన్ చేస్తున్నప్పుడు కింద పడ్డట్టయితే, ఇంకేదైనా ఇతరత్ర ఇంజురీ అయితే, ముఖ్యంగా రిబ్స్ గనక ఇంజురీ అయితే తొందరగా డాక్టర్ దగ్గర రీచ్ అవ్వాలి. బికాస్ ఆ రిబ్ ఫ్రాక్చర్స్ లంగ్స్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో రిబ్స్ గనక ఫ్రాక్చర్ అయితే, నొప్పి గనక ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాపు వచ్చేదాకా ఆర్ ఆ ఇంజురీ పెద్దదయ్యేదాకా నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది రన్ చేస్తూ లెగ్ ట్విస్ట్ చేస్తారు. ఈ ట్విస్ట్ అయిన తర్వాత కూడా హీరోయిజానికి పోయి ఇంకా ఆడతాం అని ట్రై చేస్తారు. వద్దు, ఇంజురీస్ ఆర్ డేంజరస్. ఇంజురీ అయితే మాత్రం దాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయొద్దు. కొంతమంది దెబ్బ తగిలి కట్టించుకుని అది మానక ముందే వచ్చేస్తారు ఫీల్డ్లోకి. అప్పుడు మజిల్ టేర్స్, లిగమెంట్ టేర్స్ అవుతాయి. ఇంకా అలాంటి టేర్ అయితే ఇంకా ఇబ్బంది పడతారు. అది రీహాబ్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకుని హెల్మెట్ వేసుకోండి. రన్ చేసేటప్పుడు జాగ్రత్త. అండ్ కింద పడ్డప్పుడు కూడా మేక్ షూర్ దట్ యు ఆర్ ల్యాండింగ్ ఆన్ యువర్ సైడ్ ల్యాండ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఇలా ముందు పడకుండా ఉంటే బెటర్. సైడ్ కనుక మీరు ల్యాండ్ అయితే దిస్ ఎ ఛాన్స్ దట్ ఇంజురీస్ తక్కువ అవుతాయి. ఒకవేళ మీరు జాయింట్ డిస్లొకేట్ అయితే, కొన్నిసార్లు జాయింట్స్ డిస్లొకేట్ అయితే మీరు జాయింట్ని మళ్ళీ ప్లేస్ బ్యాక్ చేయొచ్చు. ఆర్ ఫోర్స్ఫుల్గా పుల్ చేయకుండా ఇమ్మీడియట్లీ డాక్టర్ హెల్ప్కి వెళ్తే మజిల్ రిలాక్సెంట్స్తో మిమ్మల్ని మళ్ళీ పొజిషన్ పెట్టి వాళ్ళు రీహాబ్ చేస్తారు. ఇలాగా మీరు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా హెల్త్ పరంగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అండ్ గొడవలకి వెళ్ళకూడదు. చాలామంది ఈ మధ్య ఆ గేమ్ని చాలా సీరియస్గా తీసుకుని అక్కడ ఫైట్స్, గొడవలు, గూండాయిజం, రౌడీజం కూడా చేస్తున్నారు. ఎంజాయ్ చేయండి, ఆటే కదా. ఆటని ఎంజాయ్ చేయడం రావాలి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి. అండ్ చిన్న వాటి గొడవలు పెట్టుకుని మీరు మీ హెల్త్ని, బాడీని ఖరాబ్ చేసుకోవద్దు. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు నో దిస్. ఎప్పుడైనా కింద పడితే, మీ పళ్ళు ఊడితే, రక్తం వస్తుంటే కంపల్సరీగా విజిట్ యువర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ నియర్ బై. కంపల్సరీగా డాక్టర్ని కలవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓపికగా విన్నందుకు. ఇంకో వీడియోలో కలుస్తాను.